ఇంకో పక్కన దిశ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ కంపేర్ చేసుకుంటే 18-19లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అప్పటికే 55,000 రూపాయలు తక్కువ ఉంది మనకు. అంత మునుపు ఇంకా ఎక్కువ ఉండేది, తగ్గించుకుంటూ వచ్చాం. తెలంగాణ జనాభా తక్కువ, ఆదాయం ఎక్కువ. ఆంధ్రప్రదేశ్ జనాభా ఎక్కువ, ఆదాయం తక్కువ. అందుకనే మనం ఎక్కడికక్కడ చేసుకుంటూ వస్తే 55,000 రూపాయలు వ్యత్యాసం తీసుకొచ్చాం. ఈరోజు దశ 23-24 1,14,000. 55,000 డబుల్ కంటే ఎక్కువ అయిపోయింది. అంటే వీళ్ళే కానీ ఉంటే ఇంక ఈ రాష్ట్రం మనం ఊహించిన పరిణామాలకు వెళ్ళిపోయి ఉండేది. అంటే ఒక తలసరి ఆదాయం పెరగలేదు, జీఎస్టీపీ పెరగలేదు, వ్యవసాయం అభివృద్ధి కాలేదు, అప్పులు తెచ్చారు. ఏం చేశారంటే నేను బటన్ నొక్కానంటే బటన్ నొక్కడం ఆన్సర్ అని అడుగుతున్నా. బటన్ నొక్కితే వాళ్ళకి ఏమైనా వచ్చిందా అని అడుగుతున్నా. ఖర్చులు పెరిగాయి. ఇంకో పక్క ఇవన్నీ అధ్యక్ష ఏమైనాయి? ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లు ఎక్కడా రాలేదు రాష్ట్రంలో. మొత్తం ఇండస్ట్రీస్ అంతా రాష్ట్రం నుంచి బయట వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ ఉండేవాళ్ళు కూడా పేట్రియాటిక్ ఫీలింగ్ తో అమర్ రాజా బ్యాటరీస్ తిరుపతిలో పెట్టారు. ఇది నా జిల్లా, నేను పెట్టాలి, ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వాలని. అలాంటి వ్యక్తి ఇక్కడి నుంచి పోయి వేరే రాష్ట్రాలను చూసుకునే పరిస్థితికి వచ్చారంటే అది మీ దుర్మార్గం కాకపోతే ఏంటని అడుగుతున్నా. ఇంకో పక్కన దిశ అమరావతి, పోలవరం, ఎనర్జీ సెక్టర్ అన్ని విధ్వంసం అయిపోయినాయి. ఇంకో పక్కన మీరు చూస్తే ఇన్వెస్టర్స్ లో కాన్ఫిడెన్స్ పోయింది. ఆంధ్రప్రదేశ్ అంటే అపనమ్మకం వచ్చింది. ఇక్కడికి వస్తే మనకు భవిష్యత్తు ఉండదని ఆలోచనకు వచ్చే పరిస్థితికి వచ్చారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక్క ప్రాజెక్ట్ రాలు 5 సంవత్సరాలు, ఉండే రోడ్లని గోతులు దూవే పరిస్థితికి వచ్చారు. లిటిగేషన్ అధ్యక్ష ఇప్పుడే మాట్లాడుతూ మంత్రి గారు చెప్పారు, 25,000 కేసులు వేశారు. 1-2 కాదు, 25,000 కేసులు హైకోర్టులో వేస్తే చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ, కన్సర్న్ సెక్రటరీ అక్కడ పోయి చేతులు కడుక్కొని నిలబడుకుంటే జైలు పంపించారు. ఎక్కడి నుంచి మనోధైర్యం ఎవరికి వస్తుంది? అంటే వాళ్ళు చేయని తప్పుకి వాళ్ళని జైలుకు పంపించే పరిస్థితి వస్తే, కంటెంప్ట్ కింద జైలుకు పంపిస్తే ఎలాంటి మనోభావాలు ఉంటాయో, ఏం జరుగుతుందో ఇది ఒక ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే అధ్యక్ష రాష్ట్రం ఒక విషియస్ సైకిల్లో పడిపోయింది, డెట్ ట్రాప్ లోకి వచ్చి పడింది. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టలేదు, ఆస్తులు సృష్టించలేదు, సంపద లేదు, ఆదాయం పెరగలేదు. దానివల్ల ఏమైంది? నో ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్స్. ఎవరు కూడా ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టే పరిస్థితి వీళ్ళు పెట్టలేదు, ఎవరు పెట్టే పరిస్థితి లేదు. దీనివల్ల ఆదాయం తగ్గిపోయింది, హైయర్ ట్యాక్సెస్ వేసే పరిస్థితికి వచ్చారు. ఇంతేకాకుండా వీళ్ళు బటన్ నొక్కాలి కాబట్టి ఎక్కువ అప్పులు తేవడం, ఆస్తులు తాకట్టు పెట్టడం. కడాన ఆస్తులు తాకట్టు పెడితే ప్రభుత్వం యొక్క ఇమేజ్ పూర్తిగా నాశనం అయిపోవడం. మళ్ళీ దాన్ని డెట్ సర్వీసింగ్ చేయడానికి అప్పులు కట్టాలి, వడ్డీ కట్టాలి, మళ్ళా జీతాలు ఇవ్వాలి. ఈ విధంగా ఒక విషయ సర్కిల్లోకి వచ్చి పడిపోయాం. ఏం చేయాలన్న దిక్కుదొరిన పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే ఈరోజు మీరు చూస్తున్నారు 7 వైట్ పేపర్స్ ని పబ్లిసైజ్ చేశాం. అదే మరి దాన్ని ఏ విధంగా చేయాలో మళ్ళీ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ తయారు చేశాం. ఇలాంటి దారుణ పరిస్థితిలో మేమందరం కూడా అధికారాన్ని చేపట్టి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. యాస్పిరేషన్స్ ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష, అందరిలో ఉన్నాయి, ప్రజల్లో ఉన్నాయి, ఉద్యోగస్తుల్లో ఉన్నాయి, పార్టీ కార్యకర్తలకు ఉన్నాయి. అందరూ కూడా మేము పనిచేశాం. నేను కాదని అందరూ పనిచేశారు. మేమందరం ఓట్లేసాం, అందరూ ఓట్లేశారు. మీ యాస్పిరేషన్స్ చాలా ఉన్నాయి. ఆ యాస్పిరేషన్స్ నెరవేర్చాలంటే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడితే తప్ప సాధ్యం కాదు. కానీ ఈరోజు మీరు చూస్తే ఈ అధికారం అనేది రాత్రింబగుళ్ళు
కష్టపడితే కూడా ప్రజల యాస్పిరేషన్ నిలబెట్టుకునే పరిస్థితి లేకుండా ముందుకు పోతున్నాం. ఒక్కొక్క ఇటుక పేర్చుతూ ముందుకు వచ్చాం. ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాం. గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెడుతున్నాం. ఒక మాటలో చెప్పాలంటే దేశం మేము అధికారంలోకి వచ్చే లోపల రాష్ట్రం వెంటిలేటర్ పైన ఉంది. ఆ రోజు మన ప్రజానీకం చేసినటువంటి మంచి పని 21 మందిని గెలిపించారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన ముగ్గురిని కలిపి 21 మందిని గెలిపించారు. మన గెలుపు ఢిల్లీలో కూడా మన పలుకుబడిని పెంచే పరిస్థితికి వచ్చింది. కేంద్రం రాష్ట్రం కలిసి ఆ రోజు హామీలు ఇచ్చాం. అటు నరేంద్ర మోడీ గారు, నేను, పవన్ కళ్యాణ్ గారు కొన్ని హామీలు ఇచ్చాం. ఆ హామీలు నిలబెట్టడానికి కేంద్రం పూర్తిగా సహకరించింది. ఆ సహకారం లేకపోతే ఈ రాష్ట్రం ఏమయ్యేదో నేను కూడా ఒకసారి ఆలోచిస్తే, నేను ఒకవేళ అనుభవం ఉన్నా చేయగలుగుతానా లేదా అని ఆలోచించినప్పుడు చాలా సమస్య అయ్యేది. అలాంటి సమస్య నుంచి వెంటిలేటర్ నుంచి పైకి తీసాం అధ్యక్ష. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి అందరం. అయిపోయిందని నేను చెప్పడం లేదు. ఎక్కడ వెసులుబాటే లేని పరిస్థితి. అప్పు తేవాలంటే FRBM, ఇంకో పక్కన ఎక్కడైనా ఆస్తులు అమ్మాలంటే ఆస్తులు కూడా లేని పరిస్థితి. ఈ పరిస్థితుల నుంచి మనం ఘాటున పెట్టే పరిస్థితికి వస్తున్నాం. ఇవన్నీ చేయగలిగామంటే మనకుండే అనుభవం, ఒక సిన్సియర్గా పనిచేయడం, ప్రజలు లేకుంటే ఉద్యోగస్తులు అందరూ సహకరించారు అధ్యక్ష. మరొక్కసారి అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నా. మీ అందరి సహకారంతో ఈరోజు అడుగడుగు ముందుకేయగలుగుతున్నాం. 150 రోజులు నేను ముందే చెప్పాను. రోజులు లెక్క పెట్టుకుంటున్నాం, గంటలు లెక్క పెట్టుకుంటున్నాం, నిమిషాలు లెక్క పెట్టుకుంటున్నాం. 150 రోజులు ఎన్నో పథకాలు, కార్యక్రమాలు, నిర్ణయాలు, పాలసీలు. నేను ఒకే మాట చెప్తున్నాను, నా దగ్గర డబ్బులు లేవు కానీ నూతనమైన ఆలోచనలు ఉన్నాయి. ఒక మంచి ఆలోచన ప్రపంచాన్నే మారుస్తుంది. అలాంటి ఆలోచనలతో ముందుకు వద్దాం. మళ్లీ సంపద సృష్టిద్దాం, పేదరిక నిర్మూలన చేద్దాం, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, ముందుకు పోతున్నాం. ఈరోజు అందుకనే మీరు చూస్తే నిన్ననే 6 బెస్ట్ పాలసీలు తీసుకొచ్చాను. ఏ రాష్ట్రంలో ఇచ్చిన ఇన్సెంటివ్స్ కంటే అదనంగా ఇచ్చాం. అదే సమయంలో ఈ 6 పాలసీల్లో ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అవసరమైతే అడ్మినిస్ట్రేషన్ పరిగెత్తిస్తాం, పనులు చేపిస్తాం, చేస్తామని పెట్టాం. దీనివల్ల ఆదాయం వస్తుంది. వచ్చిన ఆదాయంతో వాళ్ళకి సబ్సిడీ ఇన్సెంటివ్స్ ఇస్తాం. దీనివల్ల మనకు వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, కొంత ఆదాయం మనకు కూడా వస్తుంది. ఆ ఆదాయంతో సంక్షేమ కార్యక్రమాలు చేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 5 సంతకాలు పెట్టాను. ఫస్ట్ డే ఒక రెవల్యూషన్ నిర్ణయాలు చేశాం. పేదల సేవల దిశ 64,50,000 మంది దగ్గర 1వ తారీఖునే పింఛన్లు ఇస్తున్నాం. అదే సమయంలో 1వ తారీఖున జీతాలు ఇస్తున్నాం. ఇప్పుడు 4 నెలల నుంచి ఎక్కడ కూడా 1వ తారీఖున జీతాలు ఇవ్వలేవని కానీ, పెన్షన్ ఇవ్వలేవని కానీ ఎక్కడ ఒక ఫిర్యాదు లేకుండా చేస్తున్నాం. 4,000, 6,000, 10,000, 15,000 4 స్లాబుల కింద హ్యూమన్ యాంగిల్లో సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు పింఛన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ధనిక రాష్ట్రాలు ఉన్నాయి, ఇంత ఇవ్వడం లేదు. మనలో సగం కూడా ఇవ్వడం లేదు. 64 లక్షల కుటుంబాలను ఆదుకునే పరిస్థితికి వచ్చాం. అదే తెలుగు ఎన్డీఏ మానవతా దృక్పథంతో పనిచేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నా క్యాంటీన్లు కూడా నాశనం చేశాను. అంటే పేదవాడికి మధ్యాహ్నం భోజనం తింటే మార్నింగ్ ఉదయం ఇంటికాడ ఇబ్బందుల్లో ఉండి బయట వచ్చేస్తే కడాన అన్నా క్యాంటీన్ పోతే 5 రూపాయలు బ్రేక్ఫాస్ట్ వస్తే ఇలాంటివి కూడా నాశనం చేసే పరిస్థితి వస్తే ఈరోజు 200కు పైన పెట్టారు. ప్రతి ఒక్క నియోజకవర్గానికి కనీసం ఒక అన్నా క్యాంటీన్ పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. పేదవాళ్ళకు అన్నం పెట్టే కార్యక్రమానికి
ఎక్కడ కూడా అంతరాయం ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన అధ్యక్ష కొత్త మద్యం పాలసీ ఇక్కడ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నా. ఇసుక పాలసీ తీసుకొచ్చాం. అందరిని కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీ నియోజకవర్గాల్లో మీరు ఈ పాలసీల్ని సమర్థవంతంగా అమలయ్యే బాధ్యత శాసనసభ్యులు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే దీన్ని కూడా సెపటైజ్ చేయాలని చూస్తారు, ఎన్ని విధాల అడ్డంకులు క్రియేట్ చేయాలని చూస్తారు. కానీ ఇక్కడ మాత్రం నో టాలరెన్స్. ఆ విషయంలో చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వం ఉన్నాం. ఇలాంటి విషయాల్లో మాత్రం మనం అందరం కూడా ప్రజల మనోభావాల ప్రకారం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన అధ్యక్ష లా అండ్ ఆర్డర్, జీరో టాలరెన్స్. దాంట్లో నేనేమాత్రం రాజీ లేదు. ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేయాలంటే రాజకీయ ముసుగులు నేరస్తులు వచ్చి నేరాలు ఘోరాలు చేయాలంటే ముందు రాజకీయ ముసుగు తీస్తాం, నేరస్తులుగానే ట్రీట్ చేస్తాం తప్ప వాళ్ళు పెద్ద మనుషులుగా కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రజలకు సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత మాది. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాం, ఆడబిడ్డల శీలాన్ని కాపాడుతాం, ఆస్తుల్ని కాపాడుతాం, భద్రతకు భరోసా ఇస్తాం. అక్కడ ఏమాత్రం రాజీ లేదని మరొకసారి తెలియజేస్తున్నా. ఈ రోజు వీళ్ళు ఇక్కడ రాకపోవచ్చు, నేను చెప్పాల్సింది రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మనకు ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు దిశ జాబ్ ఫస్ట్, దీనికి అత్యుత్తమైన పాలసీలు తీసుకొచ్చాం. రేపు టూరిజం కూడా తీసుకొస్తాం. 20 లక్షల ఉద్యోగ కల్పన ధ్యేయంగా పెట్టుకున్నాం. దీంతో ముందుకు పోతాం. ఇప్పుడే కేంద్రం నుంచి ఇచ్చిన నిధులు కానీ ఇవన్నీ పెట్టి అమరావతి పట్టాలెక్కించాం, పోలవరం పట్టాలెక్కించాం. రాబోయే 2 సంవత్సరాల్లో పోలవరాన్ని పూర్తి చేయాలని దృఢ సంకల్పంతో ఈ ప్రభుత్వం ఉంది. ఇంకా అన్ని మార్గాలు కూడా అన్వేషిస్తున్నాం. అవసరమైతే నదుల అనుసంధానం కూడా ఏ విధంగా చేయాలో చేసి ఎప్పటికైనా సరే పోలవరం నుంచి గోదావరి పెన్న, గోదావరి వంశధార టు పెన్నాగా నదుల అనుసంధానం జరిగితే ఈ రాష్ట్రానికి కరువు అనే మాట రాదు. ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే ఇది వస్తుంది. దక్షిణ భారతదేశంలో ఈ నదుల అనుసంధానం జరిగితే ఇదే మొదటి రాష్ట్రం అవుతుంది. దానికి దృఢ సంకల్పంతో ఉన్నాం, గట్టి సంకల్పంతో పనిచేస్తున్నాం. అది కూడా వర్కౌట్ చేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.